సార్ మనోహర్ రైతు జరిగిన ప్రధాన సమస్య ఏంటి సార్? ఈ రోజున ఉండవల్లి గ్రామ రైతుల తరఫున మేము రైతు సంఘం తరఫున ఇక్కడ మరి కోతలు ఇవన్నీ కూడా కోసుకొని మొత్తం కూడా ఆరబెట్టుకున్నాం. మరి మా తమ్ముడు ఆయన ఈశ్వరెడ్డి గారు చెప్పినట్లుగా మేము చాలా రోజుల నుంచి కూడా ఇదే బాధ మాకు. మరి తీరా అందరం కోసుకున్నాం, మిషన్లు కోసారు పచ్చొడ్డు. మరి ప్రభుత్వం ఏమో 1792 రూపాయలు ఎమ్మటే వచ్చి కాటా వేసుకోవడం అని అన్నారు. ఇంతవరకు వచ్చిన వాళ్ళు లేరు, ఏం లేరు. ఒక కొన్నారో లేదో తెలియదు, కానీ మేము అందరం కూడా ఇంతవరకు ఉంటే ఇక్కడ మా ఇది ఉండేది, మన దేవుడు మాన్యం ఉండేది. ఆ దేవుడు మాన్యంలో పోసుకుంటానికి అవకాశం ఉంది. అక్కడంతా కట్టుబడులు అవి జరుగుతున్నాయి కాబట్టి అక్కడ పోసుకుంటానికి కూడా అవకాశం లేదు. గతం 2-3 సంవత్సరాల నాడు కూడా మేము ఎంఆర్ఓ దగ్గర కూడా మొరబెట్టుకున్నాం రైతులు అందరం కూడా. ఏమనంటే ఇప్పుడు ఇదిగోనండి, ఇగో మొత్తం కూడా అన్నీ కూడా ఈ కళ్ళాల్లో ఆరబోసుకున్నాం. గట్టిగా వర్షం పడితే ఇక రైతు ఆత్మహత్య చేసుకోవడం తప్పితే ఏది లేదు. మాకు పట్టాలు ఇవ్వలేదు, ఏమి ఇవ్వలేదు, మాకు సరైన ప్లేస్ కూడా లేదు. ఎఫ్ఐ గోడాములు ఉన్నాయి ఎక్కడ, ఎంఆర్ఓ ఆఫీస్ దగ్గర తాడేపల్లి నొలగపేట దగ్గర. ఆ గోడాములు ఇస్తున్నారు, ఇంతవరకు ఆ గోడాము ఇలా. గత సంవత్సరం కూడా ఇక్కడ నుంచి సిరా ఊరులు వేసుకెళ్ళాం. ఆడికి వెళ్ళిపోతే ఒడ్డు మీ పనికి రావని మళ్ళీ రిటర్న్ చేసి పంపించారు. ధాన్యం కానీ మొక్కజొన్న కానీ జొన్నలు కానీ రిటర్న్ చేసి పంపిస్తాం పరిస్థితులు కూడా ఉన్నాయి. మేము ఎదురు తిరిగి పోట్లాడి మీడియా వాళ్ళని పిలిస్తే ఇలాగే అప్పుడు కొన్నారు కొంతమంది అలవాసలకి. నిన్న ఈ మధ్యని మరి ప్రభుత్వం ఒడ్డు ఎమ్మటే మా ప్రభుత్వం కొడుతున్న 1792 రూపాయలు అన్నారు. ఇంతవరకు ఈఆర్ఓ గారు కానీ మరి ఎవరు కానీ ప్రభుత్వ అధికారులు కానీ వచ్చి ఇక్కడ ఎవరు కూడా ఇంతవరకు మాట్లాడాల. మాకు గత్యంతరం లేక మొత్తాన్ని మేము మీడియాను పిలిచి మొత్తం రైతులందరూ కూడా ఒక 30 మంది 40 మంది వచ్చాం. మరి మా గోడు కూడా ఆలకించి మాకు ఎమ్మంటేనే ఇప్పుడు ఏదైనా వర్షం పడింది అనుకోండి, ఈ పట్టాలు మేము సొంతం కొనుక్కున్నాయి, పట్టాలు ఇవ్వలేదు, ఏమి ఇవ్వలే. ప్రభుత్వం మేము గోను సంచులు ఇచ్చాము, రైతులకు పట్టాలు ఇచ్చాము, రికార్డు స్థాయిలో కొనుగోలు చేసాము. గతం కన్నా ఇప్పుడు కొనుగోలు చేసాము, తీసుకున్న 3 రోజులు డబ్బులు చెల్లిసిన మంత్రి చెప్తున్నారు. లేదండి, మీరు మంత్రి గారు ఎవరన్నా, పిఏ గారు కానీ ఎవరన్నా కానీ మా ఎమ్మెల్యే గారు ఎవరన్నా పంపిస్తే ఇక్కడికి వచ్చి స్వయంగా తెలుసుకుంటే అది తెలుసుద్ది. ఇక్కడ పట్టాలు కూడా మా రైతులు కొనుక్కునే మొత్తం ఇక్కడ కొనుక్కుని పెట్టుకుంటున్నారు, కానీ ప్రభుత్వం పట్టాలు కానీ గోన్లు కానీ ఏమి ఇచ్చినట్టు ప్రసక్తే లేదు. అందుకని దయచేసి వెంటనే ఇప్పుడు వర్షం పడింది అనుకోండి, వడ్డెందుకు పనికిరావు, ఇక ఆత్మహత్య చేసుకోవటం తప్పితే ఏమీ లేదు. మరి ఇక్కడ మా లోకేష్ గారు మాకు స్థానిక ఎమ్మెల్యే, మరి ఇక్కడ అందరూ కూడా ప్రభుత్వ అధికారులను పిలిచి మాకు రైతులకి ఎమ్మటే కొనుగోలు చేసి రేపొద్దునే ఇమీడియట్గా ఇక్కడికి వచ్చి ఒడ్డు ఎమ్మటే కొనాలని చెప్పి మా ప్రాతినిధ్యంగా చేస్తున్నాం. లేనిపోయిన పక్షంలో మరి ఇక్కడికి వచ్చేవరకు రాజధాని ప్రదంగా ఉండవల్లి ఎంట్రన్స్ గ్రామం, అవసరమైతే రేపు రోడ్డు మీద ఎక్కి చక్కగా ఇక్కడ ధర్నా కార్యక్రమం కూడా చేస్తామని చెప్పి ప్రభుత్వ అధికారులు వెంటనే వచ్చి మాకు ఈ ఒడ్డు కొనాలనేది. రెండోది ఏంటంటే ప్రతిపాదన ఎమ్మటే ఈ ముందు కట్టలు కూడా ఇవాళ విపరీతంగా పెంచేశారు. యూరియా లేదు, మన 20 లేదు, మొత్తం లేదు. మరి ఇవాళ జొన్న వేసుకోవాలన్నా మొక్కజొన్న వేసుకోవాలన్నా దాని గిట్టుబాటు ధరలు కూడా తగ్గించాలని చెప్పి మా స్థానిక ఎమ్మెల్యే గారిని కూడా కోరుతున్నాం. వెంటనే ఇప్పుడు ఎలాంటివి వచ్చి ఎవరో ఫ్లాట్లు కొనుక్కున్నారు వాళ్ళని అణుకి, ఏమంటే మేము ఇట్లా ఫ్లాట్లు పోసుకోమంటే వాళ్ళు బతిలు ఆడితే ఇదిగో రోడ్లు వేసుకున్నారు, ఈ రోడ్లు అమ్మంటే మేము పోసుకోవడం జరిగింది. లేకపోతే పోసుకుంటానికి అవకాశం లేదు. దేవుడు మాన్యంలో పెడితే గట్టిగా 2-3 దుక్కులు వాన పడితే మొత్తం మునిగిపోతాయి. అందుకని దయచేసి మాకు ఈ తడవ ఎఫ్సిఐ ఒక గోడం ఎలక్ట్మెంట్ చేయాలి. వెంటనే రేపొద్దునే మాకు వచ్చి మాకు ఒడ్డు కొనుగోలు చేసి రైతులను ఆదుకోవాలని చెప్పి ప్రభుత్వాన్ని మేము మరీ కోరుతున్నాం. నా పేరు వీరాస్వామి, రైతు సంఘం ఉపాధ్యక్షుడు, ఉండవల్లి.